నిన్న మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది? మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఏమంటున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం మీరు తప్పిదాలు జరిగినాయి, మోసాలు జరిగినాయి, అలా గూలిపోయినాయి, ఇది కేవలము ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ అని వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించేశారు. ఇది టెక్నికల్గా పోను నేను, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు కాబట్టి నేను టెక్నికల్గా పోను. మీరేమో పెద్ద యాక్టర్స్, టెక్నికల్గా వచ్చినంత యాక్టింగ్ చేస్తారు. మీరైతే మీరే ఇంజనీర్లు, మీరే మేస్త్రీలు, డిజైన్ మీదే, కన్స్ట్రక్షన్ కేసీఆర్ కన్స్ట్రక్షన్స్, కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది ఇప్పుడు. అది అరే ఎందుకు మీరు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినాం కదా, ఇంజనీర్లు చెప్తుంటే నాకు తెలుసు కేసీఆర్ గారు ఎట్లా అంటారు. అసలు సాయిల్ టెస్టింగ్ చేస్తారయ్యా, నాకు ఉన్న జ్ఞానానికి చెప్తున్నా నేను. చిన్న మామూలుగా ఇల్లు కడితే కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఒక పిల్లరు ఎంత లోతుల నుంచి వెయ్యాలి అని ఒక సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేసేది కూడా ఎవరు? కేసీఆర్. మళ్ళా సాయిల్ టెస్టింగ్ ఇంజనీర్ కూడా కేసీఆర్, దాని మేస్త్రి కేసీఆర్, డిజైనరు కేసీఆర్ గారే, సెంట్రింగు కేసీఆర్ గారే, సర్వము కాళేశ్వరం కేసీఆర్ గారే. అది మీరే చెప్పారు. అచ్చా హరీష్ రావు గారు, మీరు ఎంత పెద్ద స్టిల్స్ ఇచ్చారు మీరు అప్పుడు? గుహల వండుకున్నట్టు మంచం వేసుకొని. ఈ రాష్ట్రంలో అసలు డ్యామ్, అరే ఆనాడు నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ కట్టడము, శ్రీశైలం కట్టడము, శ్రీరామ్ సాగర్. ఎప్పుడైనా మేము కాంగ్రెస్ అట్లా మంచాలు వేసుకుని అనుకున్నా చూసినారా మీరు? అరే ఆ గుహగాడేంది, నేను అందుకే యాక్టర్ అన్నా. మీరే ఇంజనీర్లు, మీరే యాక్టర్లు. మళ్ళా ఆ గుహగాడ వండుకొని ఆ రాత్రి అంతా అది అంత అవసరమా హరీష్ రావు? ఆ గుహ ఏంది, ఆడ మంచం ఏంది, ఒక్కనివి వండుకోవడం ఏంది, ఆ ఫోటోలు బయటికి రావడం ఏంటి? అని మీరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంది? మరి మీరు కట్టిన డ్యామ్ సంబంధించిన దాంట్లోనే అది క్రాక్ వచ్చింది, స్తంభము కూలిపోయింది, వగేరా 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 అన్నీ నడిచినాయి కదా. తప్పిదాలన్నీ మీరు చేసి మరి జవాబుదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది. ఎందుకంటే కాళేశ్వరము డబ్బులు కేసీఆర్ జేబులకని తెచ్చినే కావు, ప్రజల డబ్బు, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అని జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నది. జవాబుదారు లేనిగా మాట్లాడుతున్నారు మీరు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కదా మాట్లాడేది. ఇప్పుడు మీ గవర్నమెంట్లోనేమో మీరే ఇంజనీర్లు, మా గవర్నమెంట్లోనేమో వర్చువల్ ఇంజనీర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంత ఒక అబద్ధాన్ని, ఒక నిజాన్ని అబద్ధంగా చేస్తుట్లా మీరు దిట్ట. నిజమేంది? క్రాక్ వచ్చింది ప్రాజెక్టుకి, పిల్లరు కూలిపోయింది. ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా బయటకు వచ్చిన తర్వాతనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం
రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారికి చెప్పి దాని తర్వాత రంగప్రవేశం చేసింది. కాబట్టి మీరు ఇప్పుడు చదువుకున్నోడు ఇంజనీర్ మాట్లాడితే ఏదైనా జవాబు చెప్పవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక అడ్డగోలుగా షార్ట్ కట్లు చదువుకొని ఇంజనీర్లు మీరైతే ఏం జవాబు చెప్పగలుగుతారు మా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇది అన్యాయమే, ఇంత అన్యాయమైందా అమ్మ ఇదంతా? దొంగలు మీరే, పోలీసు వాళ్ళు మీరేనా? ఇక మేమేమంటున్నాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయన గిట్ల తప్పిదాలు జరిగినాయి, రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్టుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా నిన్న చాలా సిన్సియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక దానికి ఆగా మేఘాల్లో హరీష్ రాత్రి ప్రెస్ మీట్ చూసినాం. అంటే నిన్న బీజేపీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాం, అది అందరు జగమెరిగిన సత్యం. ఇక నువ్వు అచ్చా